ఓకే, ఇప్పుడు మనకు చిన్న హాస్య నాటికండి. చేస్తున్న వారు ఉత్తేజ్ మరియు కల్పన గారు. వీరిద్దరూ మొగుడు పెళ్ళాము అనే పాత్రల్లో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. సో హలో సార్ 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 మా ఆవిడ సార్ ఉదయం నుంచి కనిపించట్లేదు సార్. మధ్యాహ్నం 12 అయింది సార్. ప్లీజ్ సార్ కొంచెం వెతికి పెట్టండి సార్. పోస్ట్ ఆఫీసా? ఆనందంలో ఎక్కడికి ఫోన్ చేస్తున్నాడో కూడా నాకు తెలియట్లేదు సార్. పోలీస్ స్టేషన్ కదా చేయాల్సింది. ఓకే ఓకే సార్ సార్ మైక్ మైక్ ఏమండి ఏంటి మళ్ళీ కడుపా? అంటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసావా 2-3 పిల్లల్ని ఏమన్నా? అది కాదండి, మీ ఫ్రెండ్ సుబ్బారావు ఉన్నాడు చూడండి, ఆయనకు పెళ్ళటండి. ఓకే పాపం ఆ అమ్మాయి మంచిది కాదండి, గయ్యాలి గంపట, ఊరికే టీవీ సీరియల్స్ చూస్తుందంట, వంట రాదట. పాపం మీ ఫ్రెండ్ జీవితం నాశనం అయిపోతుందండి. ఆ పెళ్ళి ఆపండి. నేను ఆపను. నిజంగానండి, ఆ అమ్మాయి కాస్త పిచ్చి కూడా ఉందని విన్నాను. పాపం మీ ఫ్రెండ్ జీవితం నాశనం అవుతుంది. వెళ్ళండి, పెళ్ళి ఆపండి. అయినా నేను ఆపను. ఎందుకు ఆపరు? నేను పెళ్లి చేసుకుంటుంటే వాడు ఆపాడా? అవును, ఇదేంటిది? రింగ్. మన వెడ్డింగ్ రింగ్ కదా? అవును. మరి రాంగ్ ఫింగర్ పెట్టావేంటి? పర్సన్ రాంగ్ అయినప్పుడు ఏ ఫింగర్ పెడితే ఏంట్లేండి. అప్పో, ఇంతకీ వంట ఏం చేసా? తింటారా? నువ్వు తినే. సర్లే, మా ఫ్రెండ్ భోజనానికి ఏంటి ఇప్పుడా? ఎస్. ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. నేను అవ్వలేదు, బెడ్రూమ్ సర్దలేదు. ఒక్క నిమిషం. ఫ్రెండ్ రావడానికి బెడ్రూమ్ సర్దడానికి ఊరు అడివడానికి కారణం ఉంది. మీరు మీ ఆలోచనలు. ఇల్లు చిమ్మలేదు, గిన్నెలు కడగలేదు, బట్టలు ఉతకలేదు, దరిద్రంగా చెత్తగా ఉంది. ఇప్పుడు పిలవడం ఏంటండి? వద్దని చెప్పండి. నేను అందుకనే రమ్మన్నాను. అందుకే రమ్మండం ఏంటండి? ఎస్, పెళ్ళైతే బ్రహ్మాండం అనుకుంటున్నాడు, ఎంత దరిద్రంగా ఉండేడుస్తున్నాను పిలిచా. ఏమైంది? చూస్తున్నాను. పెళ్ళైన కొత్తలో ఎంత బాగా చూసుకునేవాళ్ళు, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటండి అలా చేస్తున్నారు? చేపలు పడ్డాక ఎరేవాడైనా ఎత్తాడా? అంటే నేను చేపనా? తిమింగలం. అంతేలేండి. పెళ్ళైన కొత్తలో స్పార్కు అనేవాళ్ళు, ఇప్పుడు షార్క్ అయిపోతున్నాను. ఏమండి 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 ఇప్పుడు నేను మీకు దగ్గరగా ఉన్నాను కదా, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకా రకరకాల. అందులో ఓ రకం చెప్పరా? నాకా పాల సముద్రంలో విష్ణుమూర్తి పాముతో ఆడుకుంటుంటుంది. ఏమైంది? చూడండి, ఆ ఎదురింటి మోహన్ ని చూడండి. చూసా? వాళ్ళ ఆవిడ్ని ఆయన ఎంత బాగా చూసుకుంటాడండి. ఆఫీస్కి వెళ్తుంటే ఓ ముద్దు, వస్తే ఓ ముద్దు, కూర్చుంటే ఓ ముద్దు, నిలబడితే ఓ ముద్దు, ముద్దులే ముద్దులు. నీరు ఉన్నారే, ఒక్క ముద్దైనా పెట్టారా? నాకు పెట్టాలనే ఉంది. వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడే వాడు. సరే, పాలు తీసుకోండి. ఈ ఆడాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఇప్పుడే తిట్టింది, ఇప్పుడే ఏడ్చింది, ఇప్పుడు పాలిస్తుంది. పాలిచ్చి ఏం అనట్లేండి. ఇప్పుడు పాలెందుకట? ఇవాళ నాగుల పంచం కదా, పుట్టలో పోసే టైం లేదు, లేక పొట్టలో పోసుకో. సర్లే, డాలస్ లో రోడ్లు అసలే బాగాలేవు, కానీ నేను ఈరోజు బైక్ మీద వెళ్తున్నాను. ఒకవేళ స్కిడ్ అయి పడిపోయాను అనుకో, వద్దులేవు. ఈ ఆడాళ్ళని మొగల్ రేకులు పద్మవ్యూహాలు చూసి లోపల మూరడు దాటి బయటికి తీయడం, కళ్ళకద్దుకోవడం, లోపల పడేయడం, బయటికి తీయడం, కళ్ళ వద్దే. ఈ డ్రామాలతో మొగుడు ఎప్పుడు పోతాడా అని చూస్తుంటారు మీరు అందరూ. నాకు తెలుసు, స్కిడ్ అయి పడిపోయాను అనుకున్నాను. నువ్వు ఆ శంకర్ గారిని పెళ్లి చేసుకోవాలి. అదేంటండి, ఆయన మీ బద్ద శత్రువు కదా? వాడు బద్ద శత్రువు కాబట్టే పెళ్లి చేసుకోమంటున్నాను. అంటే ఎందుకంటే నేను పడ్డ నరకం అంతా వాడు పడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.